అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి యూజ్‌ఫుల్ కిచెన్ టిప్స్‌ని అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నాను. ఈ టిప్స్‌తో ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని సేవ్ చేసుకొని మీ ఇంట్లో పనులను చాలా సులువుగా చేసుకోవడానికి సహాయపడతాయి. వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. టిప్స్ అయితే చాలా కొత్తగా కూడా ఉంటాయి. ఇంకా ఫస్ట్ టిప్ అనేది తెలుసుకుందాము. జనరల్‌గా ఇంట్లోన ప్రతి ఒక్కరికి ఇలా జరుగుతూనే ఉంటుంది కదా! బై మిస్టేక్ ఎప్పుడైనా మనం ఆయిల్ రాసుకునేటప్పుడు ఆయిల్ మరకలనేవి ఈ విధంగా ఎప్పుడైనా మనం వేసుకునే బట్టల మీద పడ్డాయనుకోండి, ఆయిల్ మరకలు క్లీన్ చేయడము అంత సులువైనదైతే కాదండి. చాలా కష్టం. ఎందువల్లంటే ఆయిల్ మరకలు పడిన చోట అస్సలు మరక అయిపోయి వదలకూడను. కొంతమందైతే నానబెట్టి ఉతుకుతూ ఉంటారు. అస్సలు ఒక్క చుక్క వాటర్‌ను కూడా యూజ్ చేయకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. సో, మీకు క్లియర్‌గా అర్థమవ్వడం కోసం జీన్ ప్యాంట్ మీద అయితే నేను ఒక చిన్న పార్ట్‌లో కొంచెం ఆయిల్ కూడా వేసాను. వీడియోలో క్లియర్‌గా చూసారు కదండీ! తరువాత మనకెక్కడైతే ఈ విధంగా ఆయిల్ పడ్డాయో ఆ ప్లేస్‌లో ముందు చాక్ పీస్‌తో గాని లేదంటే పెద్దది సుద్దరాయి అనేది ఉంటుంది కదండీ! దాంతోనైనా కూడాను పడిన ప్లేస్‌లో కొంచెం ముందైతే ఈ విధంగా తుడిచేసామనుకోండి మనకొక 50% ఆయిల్ జిడ్డనేది పోతుందండి. ఆ తరువాత మొత్తం ఆయిల్ జిడ్డుతో పాటు ఆయిల్ మరకలు కూడా పోవాలనుకున్నట్లయితే సింపుల్‌గా మీకు ఎక్కడెక్కడైతే ఇలా ఆయిల్ మరకలనేవి పడ్డాయో ఆ ప్లేస్‌లో కొంచెం పౌడర్ వేసుకొని ఈ విధంగా నైఫ్‌తో గానీ లేదంటే షార్ప్‌గా ఉండే స్పూన్ తోటి ఇలా కొంచెం తీసామనుకోండి ఆ ప్లేస్‌లో ఉండే జిడ్డు, మురికి ఇదంతా కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. సో, దీనికోసం మనం నానబెట్టి, బ్రష్ పెట్టి వాష్ చేసే పని ఏమీ లేదు. అసలు మనం ఎక్కడ ఆయిల్ వేసామనేది కూడా, ఎక్కడ పడిందనేది కూడా తెలీదనమాట. పౌడర్ అంత బాగా క్లీన్ చేసేస్తుందండి. ఈసారి బట్టల మీద ఎప్పుడైనా ఇలా ఆయిల్ గనక పడిందనుకోండి, సింపుల్‌గా మరి ఎక్కువగా రుద్దే పనే లేకుండా చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోండి. చూసారు కదా ఎంత నీట్‌గా వదిలేసిందో. ఇంకా సెకండ్ టిప్‌నైతే తెలుసుకుందాము. మనకి ఒక్క నిమ్మకాయ ఉంటే చాలండి. ఇంట్లో ఉండే వివిధ రకాలైన పురుగులను గాని, దోమలు గాని, అలాగే ఈ చలికాలంలో ఇంట్లోని వచ్చే దుర్వాసనను చక్కగా తగ్గించొచ్చనమాట. సో, దీనికోసం ఒక నిమ్మకాయనైతే తీసుకోండి. చలికాలంలో మనకి ఎండ అనేది తక్కువగా ఉంటుంది. చెమ్మ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంటి నుంచి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి, ఎండ అనేది లేకపోవడం వల్ల ఎక్కువగా పురుగులు, అలాగే దోమలనేవి చాలా ఎక్కువైపోతుంటాయి కదండీ! దోమల వల్ల మనకి ఎన్ని రోగాలొస్తాయో తెలిసిందే. మలేరియా, టైఫాయిడ్ చాలా డేంజరస్ అయితే వచ్చేస్తూ ఉంటాయి. వీటిని ఈజీగా ఎలా నేచురల్ పద్ధతిలో తెలుసుకుందామండి. చాలా మంచి హోమ్ రెమెడీ కూడా ఉందండి. లవంగాలనేవి మనకి ఇంట్లోన దోమలను తగ్గించడానికి, ఘాటుకి పురుగులు లాంటివి గట్టా ఇంట్లో ఇంకా రాకుండా చాలా బాగా యూజ్ అవుతాయండి. సో, దీనికోసం నేను ఇక్కడైతే ఒక నిమ్మకాయని తీసుకొని ఇందులో ఉండే పిక్కలు తీసేసి, సో, ఈ పిక్కలు మనం తీసేసాం కదండీ! సో, ఆ పక్కలంతా కూడాను వీడియోలో చూపిస్తున్న విధంగా నిమ్మకాయ చెక్కకి 4, 5 వరకు కూడాను లవంగాల్ని చక్కగా గుచ్చేయండి. సో, మీరు కావాలనుకున్నట్లయితే దోమలు తిరిగే ప్లేస్‌లో లేదంటే బ్యాడ్ స్మెల్ వచ్చే ప్లేస్‌లో ఈ ముక్కలు కూడా మీరు తీసుకొని పెట్టొచ్చండి. వారం 10 రోజుల వరకు కూడాను మనకి చక్కగా ఇది పనిచేస్తుంది. ఇంట్లోని ఎక్కువ దోమలు ఎక్కువైపోయాయనుకోండి, అలాంటప్పుడు సింపుల్‌గా ఇలా ట్రై చేసుకోండి. జస్ట్ మీ దగ్గర టూత్ పిక్ పుల్లలుంటే టూత్ పిక్ పుల్లలు తీసుకోండి. లేదనుకున్నట్లయితే మనకి కొబ్బరి చీపురు అనేది ఖచ్చితంగా ఇంట్లో అందరి దగ్గర అవైలబుల్‌గానే ఉంటుంది కదా! కరెక్ట్‌గా 4 కూడా ఒకే సైజులోనే చిన్న పీసెస్‌గా కట్ చేసేసుకొని, వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక నిమ్మ చెక్కకి చక్కగా గుచ్చేసుకొని, ఎక్స్‌ట్రా ఇంకొక నిమ్మ చెక్క ఉంది కదండీ! దాన్ని కూడాను పైనుంచి ఈ విధంగా మనం తొడిగేసుకున్నట్లయితే సో, మనకి ఇలా రెడీ అయిపోతుందనమాట. మధ్యలోన ఒక చిన్న క్యాండిల్ అనేది ఉంటుంది కదండీ! సో, దాన్ని ఇలా వెలిగించేసి పెట్టేసామంటే మనకి డైరెక్ట్‌గా ఏంటంటే లవంగాలనేవి కాలుతూ ఇంట్లోకి ఈ స్మెల్ అంతా స్ప్రెడ్ అయ్యి ఇంట్లో బ్యాడ్ స్మెల్ పోయి ఈగలు, దోమలు, పురుగులు లాంటివన్నీ కూడా చక్కగా క్లియర్ అయిపోతాయి. ఖచ్చితంగా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే తెలుసుకుందాం. నార్మల్‌గా పిల్లలకి మనం అప్పుడప్పుడు ఇప్పీ నూడిల్స్ లాంటివి గట్టా పెడుతూ ఉంటాం కదండీ! అసలు పిల్లలకి మనం ఇప్పీలు లాంటివి గట్టాను పెట్టకూడదు. అన్‌హెల్తీ ఫుడ్ కాబట్టి. బట్ అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి పెడితే పర్వాలేదండి. అలా పెట్టేటప్పుడు చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పిల్లలకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయన్నమాట. అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ గట్టా రావు. నార్మల్‌గా మనకి నూడిల్స్ ప్యాకెట్ అనేది పెద్దగా ఉంటాయి కదండీ! సో, అవి పిల్లలు తిని అరిగించుకోలేరు. మనమే అరిగించుకోలేము. ఇంకా పిల్లలు ఎలా అరిగించుకుంటారు? సో, మనం వండేటప్పుడు వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలు చింపేసుకోవాలండి. చేతిలో పెట్టి ఇలా నలిపేస్తే చిన్న ముక్కలు మనకు ఉడికిన తర్వాత వస్తాయి కాబట్టి పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది. ఆ తరువాత మనకేంటంటే పిల్లలకు కూడా డైజెషన్ చక్కగా అవుతుంది. నూడిల్స్ అనేది టేస్టీగా, జ్యూసీగా రావాలంటే ఇందులో మనకి ఇచ్చే ప్యాకెట్‌తో పాటు కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసేసుకొని, కొంచెం వాటర్ పెట్టి వేసేసుకొని మూత పెట్టి జస్ట్ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి ఈ విధంగా రెడీ అయిపోతుందండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మరి కొద్దిసేపు చక్కగా ఇలా మూత పెట్టుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన నూడిల్స్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా పిల్లలకి మనము ముందే నూడిల్స్ అనేది చిన్న పీసెస్‌గా తయారు చేసేసాం కాబట్టి సో, పిల్లలు తినేటప్పుడు త్వరగా డైజెషన్ చేసుకుంటారండి. అలాగే తినేటప్పుడు కూడా
చాలా నీట్‌గా ఉంటుంది. అండ్ అలాగే టేస్టీగా జ్యూసీగా కూడా ఉంటుందనమాట. ఈసారి పిల్లలకి ఎప్పుడైనా లంచ్ బాక్స్‌లో పెట్టాలంటే సింపుల్‌గా చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నాలుగో టిప్‌నైతే తెలుసుకుందాం. చలికాలంలో టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం ఇంట్లోన ఫుడ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు వాతావరణం అనేది చల్లగా ఉంటుంది కాబట్టి మనం చేసుకున్న ఫుడ్ అనేది నిమిషాల్లోనే చల్లగా అయిపోతుందండి. సో, మనం తినేటప్పటికి వేడిగా లేకపోతే అస్సలు తినలేం కదా! ఈ చలికాలంలో. ఇలా మనం చపాతీలైతే ఇంకా చెప్పవలసిన అవసరం లేదు. త్వరగా చల్లబడిపోయి గట్టిగా అయిపోతుంటాయి. తినడానికి కూడా అనువుగా ఉండవు. ఇలా చపాతీ అయితే చపాతీ, పుల్కా, ఫుడ్ ఏదైనా కూడా రైస్ గానీ, బిర్యానీ గానీ, పప్పులు, కూరలు ఇవేవి కూడాను గంటల తరబడి మనకి గట్టిగా అయిపోకుండా, చల్లబడిపోకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ప్రతిరోజు చాలామంది నైట్ చపాతీ అనేది 7:00కే ప్రిపేర్ చేసేసి 9-10కి ఇలా తింటూ ఉంటారు కదా! ఇవి గట్టిగా అయిపోకుండా ఏ ఫుడ్ అయినా కూడా మనము వేడిగా తినాలనుకున్నట్లయితే సింపుల్‌గా చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఫుడ్ ఎక్కువ సేపు మనకు వేడిగా ఉంటుందండి. హాట్ బాక్స్‌లోన వేడిగా మరిగించిన నీళ్ళను ఒక గ్లాస్ పోసేసుకొని జస్ట్ ఇలా ఒక నిమిషం పాటు వదిలేసేయండి. మూత పెట్టేసి మనం వేసిన వేడి నీళ్ళు ఆవిరి అంటే వేడి అంతా కూడాను మనకి హాట్ బాక్స్ నిండా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి వేడి అనేది బయట పోకుండా వెంటనే తుడిచేసి అడుగున ఒక క్లాత్ గానీ, ప్లేట్ గానీ పెట్టేసుకొని మనము స్టోర్ చేసుకోవలసిన రైస్ గానీ, పప్పు గానీ, బిర్యానీ గానీ ఇలా చపాతీలు, పుల్కాలు ఏవైనా కూడాను వేడి తగ్గకుండా ఉండాలంటే మీరు చపాతీ కాల్చుతున్నప్పుడు సింపుల్‌గా ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. వేడిగా అదే హాట్ బాక్స్‌లో మీరు కాల్చుతున్న చపాతీలు పెట్టేశారనుకోండి, మీకు 2-3 గంటల వరకు అంటే మీరు ఏ టైం వరకు తింటారో ఆ టైం వరకు కూడాను మీకు ఈ ఫుడ్ అనేది చల్లబడిపోకుండా, గట్టిగా అయిపోకుండా వేడిగా ఉంటుంది. చలికాలంలో వేడి ఫుడ్ తినడం వల్ల మనకి హెల్త్‌కి మంచిదండి. చల్లగా తినడం వల్ల చాలా అనారోగ్య సమస్యలనేవి వచ్చేస్తాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు లాంటివి గట్టా వచ్చేసి డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి కాబట్టి ఫుడ్‌ని ఎప్పుడు కూడా వేడిగా తినడమే అలవాటు చేసుకోండి. ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్పే కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. జనరల్‌గా మనం ప్రతిరోజు ఖచ్చితంగా ఉల్లిపాయలు కట్ చేయాల్సిందే. ఎందుకంటే ఉల్లిపాయలు లేనిదే మనం కూరలనేవి వండలేం కాబట్టి. అలాంటప్పుడు చాలామంది ఉల్లిపాయ తొక్కలు తీసుకొని వెళ్ళి వేస్ట్‌గా పడేస్తూ ఉంటారు గానీ దీన్ని ప్రయోజనాలు తెలిస్తే మీరు ఒక్క తొక్క పడేయడానికి 100 సార్లు ఆలోచిస్తారండి. అంత బాగా యూజ్ అవుతాయి. ఇవి మనకి ఎలా యూజ్ అవుతాయి అనేది తెలుసుకుందాం. ఇలా ఏదైనా ఒక బౌల్ గానీ, ఒక హాట్ బాక్స్‌ని గానీ చక్కగా తీసేసుకొని నేనైతే ఈరోజు వాడిన ఉల్లిపాయ పొట్టు తొక్కలండి ఇవి. మనకి ఆనియన్ తొక్కల్లో కూడా చాలా రకాలైన ఘాటు తత్వాలనేవి ఉంటాయి కాబట్టి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మూటికల్లో మనకి చూడండి కళ్ళు మండుతూ ఉంటాయి కోసేటప్పుడు. ఈ ఘాటు అనేది ఉంటుందన్నమాట అందులోనే. ఇందులోనే ఒక గ్లాసుడు వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. చూసారు కదా జస్ట్ మనం వేడి నీళ్ళు పోయగానే మనకి వాటర్ అనేది ఎలా కలర్ చేంజ్ అయిపోయిందో మొత్తం కూడా ఇందులో నుండే ఘాటు అంతా కూడా మనకు వాటర్‌లోకి వచ్చేస్తుందండి. ఆ తర్వాత ఒక స్టెయినర్ సహాయంతోటి ఆనియన్ తొక్కలు సెపరేట్ చేసేసుకోండి. మీ దగ్గర గులాబీ మొక్కలుంటే ఆ తొక్కల్ని చక్కగా రెగ్యులర్‌గా కూడా వేసుకున్నారనుకోండి మనకి పూల చెట్లకి ఏంటంటే ఘాటు వల్ల పురుగులు పట్టకుండా ఉంటాయి. ఇలా సెపరేట్ చేసుకున్న వాటర్‌లోన కొంచెం అంటే కొంచెం చిటికెడు పసుపును కూడా వేసుకోండి. అలాగే మనకి ఉల్లిపాయ అనేది స్మెల్ వచ్చేస్తే మనకు చాలా చిరాకుగా ఉంటుంది కాబట్టి ఉల్లిపాయ స్మెల్ అనేది రాకుండా మంచి స్మెల్ రావాలి ఇది వాడేటప్పుడు అనుకున్నట్లయితే ఇందులో మనము ఫేస్‌కి రాసుకునే పౌడర్‌లు చాలా మంచి స్మెల్ వస్తాయి కదండీ! ఒక చిటికెడు, 2 చిటికెళ్ళ వరకు కూడా కొంచెం జల్లేసుకోండి ఇందులోన. జల్లేసుకొని ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకొని ఇలా ఒక స్ప్రే బాటిల్‌లోన చక్కగా వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది మనకి వారం 10 రోజులైనా కూడా పాడైపోకుండా ఉంటాయండి. ఇలా తయారు చేసిన వాటర్‌లో మనకు పసుపు వేసాం. పసుపు యాంటీబయాటిక్ కాబట్టి అలాగే ఇందులోన ఘాటు తత్వాలన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఇందులోనైతే వెల్లుల్లి తొక్కలు, పచ్చిమిర్చి మూటుకులు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇంట్లో ఉంటే. దీన్ని రెగ్యులర్‌గా కూడా మనం కిచెన్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత కిచెన్ క్యాబినెట్‌లో మనకి బొద్దింకలు, పురుగులు, ఈగలు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి కదండీ! రెగ్యులర్‌గా రోజుకొకసారైనా 2 సార్లు అయినా కూడాను కిచెన్ క్యాబినెట్ దగ్గర, విండోస్ దగ్గర, కిటికీ దగ్గర ఇలా ఓపెన్ ప్లేస్ మనము ఎక్కడైతే వాషింగ్ మిషన్ ఏరియా అనేది ఉంటుందో ఇక్కడ ఇలా మనం కొంచెం స్ప్రే చేసుకోవచ్చండి. అలాగే మొక్కలున్నాయనుకోండి మొక్కల మీద కూడా మనకి పురుగు ఎక్కువగా పట్టేస్తూ ఉంటుంది కదా! మొక్కల మీద పురుగు అనేది రాకుండా గుమ్మాల దగ్గర కూడా జల్లామనుకోండి చీమలనేవి ఇంట్లోకి ఎక్కువ రాకుండా ఉంటాయండి. ఇలా విండోస్ దగ్గర, కిటికీల దగ్గర,
చుట్టుపక్కల కూడా మన ఇంటి మొత్తం కూడా రోజుకి 1, 2 సార్లు అయినా కూడాను డోర్లు ఇలా గేట్ల దగ్గర కూడా జల్లడం వల్ల ఇంట్లోకి ఎటువంటి పురుగులు, ఈగలు, దోమలు రావు. ఇందులోన మనము పౌడర్ వేసాం కాబట్టి మనకి ఎటువంటి ఉల్లిపాయ వాసన అనేది రాదండి. పౌడర్ స్మెల్లే వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం అనమాట. ఇలా మనకి ఎందుకు పనికిరావని పడేసే వాటిలతోటే మన ఇంటిని చాలా సురక్షితంగా ఉంచుకుంటూ మన ఇంటిని ఎల్లప్పుడూ కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవచ్చు. ఈ ఘాటు వల్ల చిన్న చిన్న పురుగులు, దోమలు, ఈగలు, చీమలు లాంటివి గట్ట చక్కగా తగ్గిపోతాయి అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుందంటే. సో ఇదండి ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్ని మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించాయి అని అనుకుంటున్నాను. టిప్స్ కనుక ఏమైనా యూజ్ అయినట్లయితే ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని ఫాలో అవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.